పడుతో ఏంది అది సెటర్ ఆడ పెడితే ఇప్పుడు ఎక్కుతున్నావా? సెటర్ లేదుగా మరి ఆడ, మరి ఎందుకు ఎక్కుతున్నావు? ఎవరు రాసి రేపు సిడీలో? ఎందుకు రాసినావు? అంతేనా? వాళ్ళు ఇలేనా? ఏడిపోతున్నావు పెయింటర్? ఏడేస్తావు పెయింటు? ఆడేస్తావా పెయింటు? నువ్వుడే బాగానే గుండు, నువ్వు అనే మొత్తం దీక్షిత్ గాడు వేసిన పెయింట్ మొత్తం. అక్క మంచోడే దీక్షిత్ గాడు. మరి అంటే మేమకన్నా బెటరే నువ్వు, అంటే నువ్వన్నా పని చేస్తున్నావు అయితే. కింద కూడా నువ్వు వేసినావా? మీరు మంచోళ్ళు రాబాయ్. అక్క మీ ఇద్దరు వేసినంటే మన మొత్తం పని అందుకే అయిపోయినా తొందరగా. ఇడుకు వద్దు నువ్వు ఏడే, అది కూడా నువ్వు వేసినావా? బా మొత్తం పని అయిపోయింది కదా. ఇద్దరు వేసిరా? అదే చెల్లె నువ్వు వేసిరా? నువ్వు వేసినావా? అబ్బో పాపం, చేతులంతా నొప్పులు పెట్టవచ్చు అదేమా? చేతులన్నీ నొప్పులు పెట్టినాయా పెయింట్ వేస్తే? ఆయిందా? పోంతే వంతి సాల్ పరు, ఇంట్లో పెట్టిపోరు ఇక. లేవు ఇంట్లో పెట్టుకున్నాడు ఇక చాలు. ఇక ఇప్పుడు ఇంట్లో దాచిపెట్టు సరేనా? బాయ్. అప్పటికి వేద్దాం పోతున్నాడు. పోయి పెట్టుకోమ్మ. ఏమైంది? ఏడుకోతున్నావు? ఏడుంది? సైకిల్ వెనుకపోతుందేమరా? ఇట్రా పామాన్ చాయ్ పెట్టి మనపు దీక్షితో. దీక్షితే మొత్తం వచ్చినాయిరా. 2 మిస్ అయినాయి. ఎందుకు మిస్ అయింది? జడ్డు మిస్ అయింది. మరి ఇంకేం దీక్షితో ఇంగ్లీష్ మీడియం వేసుడే. ఇంకేంటి ఫస్ట్ క్లాస్ అరే చూసుకో. అదేమో 0 క్లాస్. 0 నువ్వు 0 గుందు, నువ్వు 0 క్లాస్. అయ్యా డైట్ అయ్యానా? చెప్పు ఏపీ చెల్లి చెప్పు. నువ్వు కూడా చెల్లి అయ్యి అంటుంది డైరెక్ట్. ఏమైంది డాడీ? చెల్లి వచ్చిండేది కదా నేర్చుకుంటుంది ఇప్పుడు. ఏమైందిరా కాళ్ళకి? ఏమైంది? ఆయిందా? నువ్వు ఇట్రా, నువ్వు ఇట్రా. నువ్వు మధ్యాహ్నం బువ్వ తిన్నావా? ఏం కూర వండింది అమ్మ? ఎవరికి? గాడ కూడా తాకింది, చేతులు తాకింది. ఎట్లా? ఎందుకు తాకింది అట్లా? గున్నెలు ఇంటికాడ పడేసిండా? దెబ్బలు కొడతానా అట్లా పడేస్తే? బాబాయ్ అట్లా పడేయద్దు, మా డాడీ చెప్తే మా డాడీ కొడతాడని చెప్పాలి సరేనా? సరే. ఏందిటా అది? మందా? ఎవరిది మంద అది? ఇక్కడదే నాకు ఇవ్వ. ఇక్కడ చూడు. ఏమైంది? నీకు తాకిందా? చూపి మళ్ళీ చూపి. ఏడ తాకింది చూపి. ఇప్పుడు తాకింది దెబ్బ? అప్పుడే తాకిందా? తక్కువైందా మరి? తక్కువైందా? మంచిదా నువ్వే. దీక్షతో ఏం చేస్తుర్రా? ఫోన్ చూస్తున్నా. నువ్వు కూడా ఫోన్ చూస్తున్నావు గుందు? ఫోన్ చూస్తున్నావా? అమ్మ ఎటు పోయిందిరా మీ అమ్మ? అన్నం అంటుందా? చూసేద్దాం మీ అమ్మని. మీ అమ్మ బిజీగా ఉందరు. ఆమ్లెట్ వేస్తుంది దీక్షతో మీ అమ్మ.
ఇక మొత్తం నేనే తింటా ఆమ్లెట్ ఇక పాపం పవన్ కూడా రాదు నీ కష్టం అయితే కష్టపడి ఆమ్లెట్ వేస్తున్నావుగా కడుపు కోసం అనేటవా అంటే ఏమేమి కలుపుతారన్నట్టు ఆమ్లెట్లో కొంచెం ప్రేమ కూడా కలపారు అది కొంచెం ఘాటు అయిపోతుంది కొంచెం గట్లా యాడ్ చేస్తే మంచిగా ఉంటుందేమో అని నీ ఒక్కదానికన్నా టాబ్లెట్ ఎట్లా మాకు కూడా ఏమన్నా వర్తిస్తుంది అలా మొత్తం మరి ఇప్పుడు పెంక పెట్టేసి దాని మీద ఆయిల్ వేసి ఆయిల్ వేయరా ఏమో గట్టి వద్దా వద్దు అయితే ఒక మంచిగా అంటే ఇలా స్పెషల్ పప్పు చారు ఆమ్లెట్ అన్నట్ట ఓన్లీ పప్పువే బీరకాయ కూర కూడా ఉంటారా మళ్ళా ఆహా ఓకే రైట్ ఈసే అంటే ఇప్పుడు కాయినాక ఆయిల్ వేయాలన్నట్ట చేతి వేడి చూడకపోను కాయిందా లేదా టెస్టింగ్ చేసి తెలుస్తుందిగా ఎడుకోతే చేతులు ఉంటాయిగా ఎడుకోతే ఇంకా మొదలు ఇంటికోతే ఏంది అవి ఒక దగ్గర పోసి ఇట్లా కలిపేసి చేస్తే అయిపోతుందా అది కొంచెం కూడా అది స్ప్రెడ్ చేయాలి కదా కాయినట్టుందిగా మసులు కాయలే మసులుతో లేదా వంద కాయినట్టుంది కదా వేసి అదే కాగితేనే ఉంటుంది ఆటోమేటిక్లీ ఏముంది ఆ పుచ్చకంత దాంట్లో 3 ఆమ్లెట్లు అవుతాయి ఇప్పుడు చూద్దాం అదొకట మంచిగా 2 ఆమ్లెట్లు వేసుకొని 2 బీర్లు పెట్టుకుని తాగితే అయిపోతుంది ఆమ్లెట్ వేసినప్పుడు గుర్తొస్తా కదా తాగేటప్పుడు ఆమ్లెట్ వేసుకొని గుర్తురాదు నాకది అట్లా పెడితే గిన్నె కత్తిపోతుందా షట్ గిన్నె పెడితే ఎనర్జీ వచ్చి వంగుతుంది అన్నట గిన్నెను బయట పడేయాలన్నట అమ్మ పెట్టినావా ఇంకేమన్నా అలా సైన్స్ ఉందేమో అని ఇంకేమో స్పెషల్ ఉందేమో అనుకున్నా అయితే మీ అమ్మగారికి వేస్తుంది ప్రపంచంలో చేస్తారా ఎట్లా మీ అమ్మ మీ అమ్మ తోఫ్ అందుకే నేను కూడా ఏమంటా తోఫ్ అంటున్నా మీ అమ్మ మళ్ళీ మర్రేస్తే అయిపోతుంది ఇక అవి ఉంచుకోగల కరెక్ట్ ఆమ్లెట్ రెడీ తినేసారా ఇక ఆమ్లెట్ అదే నేను ఎప్పుడు వేసుకోవాలి ఆమ్లెట్ నాకు మా అమ్మ కానీ మా అక్క కానీ మా నాన్న ముగ్గురు ఎవరైనా వేసి ఇచ్చేటప్పుడు మనకు అంత కష్టకాలం రాలే ఎప్పట్లేదు షెట్ గట్లా గట్లా ఉంటుంది కథ ఏమని ఎందుకు నువ్వు వంట చేస్తానా అట్లా ఉంటుంది కథ అందుకే అద్భుతాలు అప్పుడప్పుడు జరుగుతాయి అని చెప్పాలి అట్లా పెంచి ఏమి ఇస్తాం ఇటుగా నాకు ఆ తయారు నేర్పుకుంటారా మీ అయ్యభయానికి నేర్పలేనట్టు మీ అయ్యభయానికి నేర్పలేదేమో అయిదిగా
అప్పుడే రెడీ అయిపోయిందా ఎంజాయ్ పండుగ